హాయ్ ఫ్రెండ్స్, వారాహి స్టూడియో తెలుగు స్టోరీస్ హబ్కు స్వాగతం. నేను మాధవి బైటారు. ఈరోజు మీకు బ్రహ్మముడి అనే కథను వినిపించబోతున్నాను. రచన శ్రీమతి సొతుకు రత్నజానకి గారు. గళం మాధవి బైటారు. కథలోకి వెళ్లే ముందుగా రచయిత్రి గురించి చిరు పరిచయం. రచయిత్రి పూర్తి పేరు సొతుకు రత్నజానకి గారు. వీరి జన్మస్థలం మందమర్రి, మంచిర్యాల జిల్లా. వీరి తల్లిదండ్రులు కాకి దీవెనమ్మ, వెంకటేశ్వరరావు గారు. వీరి ప్రస్తుత నివాసం మందమర్రి. వీరి జీవిత భాగస్వామి సొతుకు సుదర్శన్ రావు గారు. వీరికి ఇష్టమైన కళలు సాహిత్యం, ఆటలు. రత్నజానకి గారు వచన కవిత్వం, లఘు కవిత్వం, చిత్ర కవితలు, ద్విపదాలు, త్రిపదాలు, శ్రీపదాలు, వ్యంజకాలు, నానీలు, రెక్కలు, సప్తపది, పంచరత్నాలు, కథలు మున్నగున్నవి చాలా రచించారు. వీరు ఉగాది పురస్కారం, కీర్తి పురస్కారం, భాషాశ్రీ పురస్కారం, స్వరమయూరి సాహిత్య పురస్కారం, శ్రీపద సితార, శ్రీపద కిరణం పురస్కారాలను అందుకున్నారు. వీరు ఇప్పటి వరకు పలు సన్మానాలను అందుకున్నారు. వాటిలో కొన్ని సమ్మక్క సారక్క కవి సమ్మేళనం, జాతీయ శతాధిక కవి సమ్మేళనం, 75 వసంతాల స్వతంత్ర భారత అమృతోత్సవ కవి సమ్మేళనం, జాతీయ స్థాయి కవి సమ్మేళనం, ప్రపంచ తెలుగు కవితోత్సవాలలో సన్మానాలను అందుకున్నారు. ఇక బిరుదుల విషయానికొస్తే కవిశ్రేష్ఠ, కళాత్మ, కవన నక్షత్రం వీరు అందుకున్న బిరుదులు. వీరు ఇప్పటి వరకు చేసిన సంకలనాలు దాశరథి కృష్ణమాచార్యులు, కందుకూరి వీరేశలింగం పంతులు, గాన గంధర్వుడు, బాలు స్మృతి, శ్రీపదాలు, హైకూలు, వ్యంజకాలు, నానీలు వంటి పలు సంకలనాలను వెలువరించారు. కీర్తి, నీకు ఉత్తరం వచ్చింది. చేతిలో ఉన్న ఉత్తరాన్ని అటూ ఇటూ తిప్పుతూ చూపించింది బాంధవ్య. ప్రాక్టికల్ రూమ్ నుండి మెట్లు దిగుతున్న కీర్తి ఎంతో ఉత్సాహంగా పరుగు పరుగున వస్తూ ఇటివ్వు అంది. ఇవ్వనగా ఆట పట్టిస్తూ వెయిటింగ్ రూమ్ నుండి బయటకు పరుగులు తీసింది బాంధవ్య. ఆమె వెంటపడి మరీ ఉత్తరాన్ని లాక్కుంది కీర్తి. ఏముంది ఆ లెటర్లో? రాక అసలు వెంటపడి మరీ లాక్కున్నావు? కాలేజీ మైదానంలోని పచ్చికపై కూర్చుంటూ అడిగింది బాంధవ్య. ఎవరి ప్రేమనో దాక్కుందట, నవ్వుతూ బదులిచ్చింది కీర్తి ఆమెకెదురుగా కూర్చుంటూ. ఉత్తరాన్ని చింపి పెద్దగా చదవడం ప్రారంభించింది. అది నీ బాయ్ ఫ్రెండ్ రాసింది. నాకు వినపడేలా చదువుతావే? ఏమేం రాసుంటాడో గుసగుసగా చదువుకో. 2 చేతులు వెనక్కి నేలపై ఆనిస్తూ అంది బాంధవ్య. నేను నువ్వు వేరు అనుకోలేదు కాబట్టి చాలా తేలిగ్గా అంది కీర్తి. అయితే నేను కూడా నీ బాయ్ ఫ్రెండ్కి ఉత్తరాలు రాసుకోవచ్చా? చిలిపిగా అడిగింది బాంధవ్య. అది కాదే బాబు, నీకు తెలియని రహస్యాలు నాకేవీ లేవు, ఉండవు అని చెప్తున్నానంటూ ఆమె తల మీద ఒక మొట్టికాయ వేసింది కీర్తి. అబ్బా అంటూ తల నిమురుకుంటూ, ఫోన్లో మాట్లాడుకుంటే బాగుంటుంది కదా, పాతకాలం దానిలా ఈ ఉత్తరాలేమిటే? ఎగతాళిగా అడిగింది బాంధవ్య. ఆ ఫోన్లో ఏముందే? హలో అనే పలకరింపు తప్ప. లెటర్లో అయితే ప్రియమైన, డియర్, డార్లింగ్ అంటూ ప్రేమతో వ్రాసుని చదువుతూ ఉంటే ఆ అనుభూతే వేరులే. నీకేం తెలుసు అనే ధోరణిలో అనేసి గడ్డిలో ఒరిగింది కీర్తి. ఫోన్లో కూడా డియర్, డార్లింగ్ అనుకోవచ్చుగా? అయోమయంగా చూస్తూ అడిగింది బాంధవ్య. నీ బాయ్ ఫ్రెండ్తో అలాగే అనిపించుకోగాని నీకో విషయం తెలుసా? అతనేమో ప్రియా, డార్లింగ్ అని వ్రాస్తే, నేనేమో హాయ్ చెక్కుముకి, హలో బందర్ లడ్డు అని, అలిగినప్పుడు అలకల కొలికి అని వ్రాస్తే దెబ్బకు కూలైపోతాడు అంటూ కిలకిలా నవ్వింది కీర్తి. చక్కని కనుముక్కు తీరుతో అందంగా ఉంటుంది కీర్తి. ఆమెలో అందం కంటే ఆకర్షణే ఎక్కువగా ఉంటుంది. బాంధవ్య తెల్లగా ఉంటుంది. ఇద్దరూ కాలేజీలోనే పరిచయం అయినా ఎన్నో ఏళ్ల స్నేహం ఉన్నట్లు బాగా కలిసిపోయారు. అసలు మీ పరిచయం కూడా చిత్రంగా జరిగిందే. అతను ఆధార్ కార్డ్ పారేసుకోవడం, ఆ అడ్రస్కి నువ్వు లెటర్ రాయడం, అతను రిప్లై ఇవ్వడం,
భలే తమాషాగా ఉంది కదా. గతాన్ని గుర్తుకు తెస్తూ అడిగింది బాంధవ్య. అవును అని కీర్తి అంటూనే ఏదో గుర్తొచ్చి నేను లెటర్ రాసిన దానికి రిప్లై ఇస్తూ మీ ఫోన్ నెంబర్ ఈ లెటర్లో రాసుంటే మీ ఇంటికి వచ్చి తీసుకునేవాడిని కదండి. ఈ లెటర్లతో టైం వేస్ట్ అవుతుంది అని వ్రాసాడు. ఎందుకు? తర్వాత రోజు ఫోన్ చేస్తూ మా ఇంటి ముందు కాపలా కాయడానికా అని గట్టిగా దబాయింపుగా మరో ఉత్తరం రాసేసరికి అయ్యో నేనలాంటి వాడిని కాదండి, మరి నా ఆధార్ కార్డు ఎలా తీసుకోవాలా అని. పాపం ఒకటే తడబాటుతో రాసిన లేఖ చూసి చాలా నవ్వుకున్నాను అంటూనే ఆనాటివి గుర్తు తెచ్చుకొని పకపకా నవ్వేసింది కీర్తి. తను కూడా నవ్వుతూ మరి ఎలా ఇచ్చావే కుతూహలంగా అడిగింది బాంధవ్య. పార్కుకి రెడ్ టీషర్ట్ వేసుకుని ఎర్ర గులాబీ చెట్ల దగ్గర నిలబడిమని వ్రాసాను. చెప్పిన సమయానికంటే ముందే వచ్చిన గురుడు అందరినీ గమనిస్తున్నాడు. తెల్లగా ఎత్తుకు తగిన లావుతో బలంగా ఉన్నాడు. మా ఇంటి ముందున్న 8వ తరగతి చదివే అమ్మాయిని తీసుకుని వెళ్ళాను. అతను ఏమడిగితే ఎలా సమాధానం ఇవ్వాలో ముందే ఆమెకి చెప్పి ఉంచాను. తను కూడా చాలా హుషారైన అమ్మాయి. నేను కొంచెం దూరంగా నిలబడి ఆధార్ కార్డు ఇచ్చి ఆ అమ్మాయిని పంపించాను. అది తీసుకొని అతను గబగబా నా దగ్గరకు వచ్చి రమ్య అంటే మీరేనా అని అడిగాడు. అప్పుడు చూడాలే నా లుక్కు. అసలు ఎవరు నువ్వు అన్నట్లు కింద నుండి పైకి పైనుండి కిందికి చూసి చాలా నిర్లక్ష్యంగా తల తిప్పేశాను. వెంటనే ఆ అమ్మాయి పరుగున వచ్చి కాదన్నయ్యా, తను రమ్య అక్క ఫ్రెండు, నాకు తోడుగా వెళ్ళమని రమ్య అక్క పంపింది అనేసరికి ఓ అలాగా అని నాకు సారీ చెప్పి ఆ అమ్మాయి వైపు తిరిగి రమ్య గారికి థ్యాంక్స్ చెప్పానని చెప్పమ్మా. ఆమె శ్రమపడి నాకెంతో సాయం చేసింది. ఎంత మంచి మనసు కాకపోతే పోగొట్టుకున్న వస్తువును వారికి అందేలా చేస్తుంది. తను చాలా గ్రేట్. రమ్యగారే వస్తారేమో నేనే స్వయంగా థ్యాంక్స్ చెప్పాలనుకున్నాను. నా బ్యాడ్ లక్. చాలా చాలా థ్యాంక్స్ అని చెప్పమ్మా. తనకి కృతజ్ఞతగా ఈ గిఫ్ట్ని ఇచ్చానని చెప్పమ్మా అంటూ ఒక చిన్న ప్యాకెట్ని ఆ అమ్మాయి చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిన వైపే చూస్తూ ఇద్దరం పడి పడి నవ్వుకున్నాం. కానీ నేనెవరో తెలియకుండానే నా గురించి అలా పొగుడుతుంటే ఎంత బాగుందో. ఈ అనుభవం ఎవరికైనా జరిగిందో లేదో కానీ నాకు మాత్రం ఒక గొప్ప అనుభూతిని మిగిల్చాడు. తన్మయత్వంతో అంటున్న కీర్తితో నువ్వైతే అతన్ని చూసావు, అతను నిన్ను చూడకుండా జాగ్రత్త పడ్డావు. భలే కిలాడివే నువ్వు. ఆమె తెలివిని మెచ్చుకుంటూ అంది బాంధవ్య. ఇంతకీ రమ్య అంటాడేంటి? నా అసలు పేరు చెప్పలేదతనికి. రమ్యగానే పరిచయమయ్యాను. గుండెల మీద చెయ్యేసుకుని కీర్తి వంక అలాగే చూసింది బాంధవ్య. చిన్నగా నవ్వేసింది కీర్తి. మరి ఈ లేఖల కొనసాగింపు ఎలా మొదలైంది? అయోమయంగా ప్రశ్నించింది బాంధవ్య. అతనే థ్యాంక్స్ చెప్తూ ఉత్తరం రాశాడు. అలా మళ్ళీ మొదలైంది మా కలం స్నేహం. ఇన్నాళ్ల స్నేహంలో నిన్నెప్పుడూ చూడాలని అడగలేదా? సందేహంగా అడిగింది. ఎందుకు అడగలేదు? మీ ఫోటో పంపండి, చూసి మళ్ళీ మీకే పంపిస్తానన్నాడు చెప్పింది కీర్తి. మరి పంపావా? ఆతృతగా అడిగింది బాంధవ్య. పంపించాను. మా పక్కింటి స్వప్న ఫోటోని. తను కొంచెం లావుగా ఉంటుంది. లావుగా ఉన్నా బాగున్నావంటూ నిజాయితీగా ఫోటో తిరిగి పంపించాడు. అవునా? అయితే ఆ విషయం ఆమెకి చెప్తాలే అన్నాను. ఏ అమ్మాయికి? పాపం అర్థం కాలేదతనికి. ఆ ఫోటోలో ఉన్న అమ్మాయికి. అంటే అది మీది కాదా? కాదు. కనీసం మీ పేరేనా నిజమేనా అది అబద్ధమేనా అనేసి వెంటనే మీ పేరు ఏదైనా రూపు ఏదైనా అవేవీ నాకు అవసరం లేదు, మీ స్నేహం చాలు, ఇలా ఉత్తరాలు వ్రాస్తూ ఉంటే చాలు అన్నాడు గట్టిగా నవ్వేస్తూ. బాంధవ్య మొహం చూసింది కీర్తి. అమాయకంగా ఉండే నువ్వు ఇంత ఆడుకున్నావా? చాలా ఆశ్చర్యపోతూ అడిగింది బాంధవ్య. మరి మగాళ్ళు అడగగానే చకచక అన్ని విషయాలు చెప్పేస్తారేంటి? ఆడపిల్లలమమ్మా, జాగ్రత్తలు తీసుకోవాలి.
తమాషాగా కళ్ళెగరేస్తూ అంది కీర్తి. నిజమేలే, ఒప్పుకుంటేనే. ఇలా ఎంతకాలం? తిరిగి ప్రశ్నించింది. మా స్నేహం ప్రేమగా మారి చాలా కాలమైంది. తనకి జాబ్ కూడా వచ్చిందట. ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకుందాం అంటున్నాడు. తల వంచుకొని సిగ్గుపడుతూ అంది. వావ్, ఎంత గుడ్ న్యూస్ చెప్పావే అంటూ కీర్తిని హత్తుకుంది బాంధవ్య. ముందు క్యాంటీన్కి నడవమ్మా, పార్టీ ఇద్దుగాని. లే 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 అంటూ తెగ హడావుడి చేసేసింది. నవ్వుతూ బయలుదేరింది కీర్తి. పెళ్ళైన 2 సంవత్సరాలకి కీర్తి బాంధవ్య కలుసుకున్నారు. చాలా కబుర్ల తర్వాత చెప్పాలా వద్దా అనుకుంటూ మెల్లగా అసలు విషయం చెప్పింది బాంధవ్య. నువ్వు అనుకున్నట్లు కైలాష్ అంత మంచివాడు కాదే. అమ్మాయిల పిచ్చి చాలా ఉందతనికి. తల గిర్రున తిరిగినట్లయింది కీర్తికి. తమాయించుకొని నాతో బాగానే ఉంటున్నాడు, ప్రేమగానే చూసుకుంటున్నాడు, ఎలానే నమ్మడం? ఎటూ తేల్చుకోలేని స్థితిలో ఉంది. నేను నమ్మలేదే. పద్మిని అని మా వీధిలోనే ఉంటుంది. తను మీ ఆయన ఒకే ఆఫీసులో పనిచేస్తారు. ఆఫీసులో పనిచేసే మరో కామితో కైలాష్ చనువుగా ఉంటున్నాడట. ఆఫీసులో అందరూ ఇదే విషయం గురించి మాట్లాడుకుంటున్నారట. జాగ్రత్త పడతావని చెప్పడానికే వచ్చాను. ఏమీ మాట్లాడలేకపోయింది కీర్తి. ఇదే విషయం వేరే ఎవరైనా చెప్పి ఉంటే నమ్మి ఉండేది కాదు. ఇటు ప్రాణ స్నేహితురాలు, శ్రేయోభిలాషి అబద్ధం చెప్పదనే నమ్మకం, అటు భర్త మీద ప్రేమ ఎటూ తేల్చుకోలేకపోతుంది. కీర్తి భుజం తట్టి జాగ్రత్త అంటూ బాంధవ్య వెళ్ళిపోయింది. కీర్తి కుదురుగా ఉండలేకపోయింది. రాత్రంతా బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది. మర్నాడు మధ్యాహ్నం సమయంలో కైలాష్ ఆఫీస్కు వెళ్ళింది. క్యాంటీన్లో ఒక ఆమెతో కలిసి లంచ్ చేస్తున్నాడు కైలాష్. ఇద్దరూ కూడా పరిసరాలను పట్టించుకోకుండా మాట్లాడుకుంటున్నారు. అతని వెనుక కుర్చీలో వీపు అతని వైపు ఉండేలా కూర్చొని ఫోన్ చూస్తున్నట్లుగా ఉండి వారి మాటలు వింటుంది. ఏదో జోక్ వేసినట్లున్నాడు. ఆమె పగలబడి నవ్వుతూ, మీరు భలే చమత్కారులండి. అందంతో పాటు మాటకారితనం బాగా ఉంది మీకు. ఈ మాటలకు ఎంతమంది అమ్మాయిలు మీ ఒడిలో వాలారో తెలుసుకోవాలనే ఆతృతని కనపరుస్తూ అడిగింది ఆమె. అబ్బో, చాలామంది, గర్వంగా చెప్పాడు కైలాష్. అంతమందిలో మీకు ఎవరంటే ఇష్టం? కుతూహలంగా అతని కళ్ళల్లోకి చూస్తూ అడిగింది ఆమె. గుండె చిక్కబట్టుకుని వింటుంది కీర్తి. నా భార్య కీర్తి అంటే నాకెంతో ప్రేమ, ఏమాత్రం ఆలోచించకుండా అనేశాడు. వింటున్న ఇద్దరూ షాక్ అయ్యారు. నువ్వంటేనే ఇష్టమని చెప్తాడని ఇద్దరూ అనుకున్నారు. మీ భార్య మీద అంత ప్రేమ ఉంటే ఇలా ఇంతమందితో ఎందుకు ఉంటున్నారు? కీర్తి మనసులోని ప్రశ్నని ఆమె అడిగేసింది. ఊరికే సరదాకి. ఎన్నో రుచులు ఆస్వాదించినా మనకి ఇష్టమైనది ఒక్కటే ఉంటుంది. ఇష్టమైంది కదా అని దాన్ని మాత్రమే తిని మిగతావి వదిలేయలేం కదా. అటువంటిదే ఇది కూడా. చాలా తేలికగా అంటున్న అతని మాటలకి కీర్తికి అసహ్యం వేసింది. మీ ఆవిడ చాలా అదృష్టవంతురాలైతే. ఇంకా ఆమె ఏదో అంటుంటేనే లేచి ఇంటికి వచ్చేసింది. మంచం మీద పడుకుందే కాని మనసు పరిపరి విధాలా పోతుంది. ఎందరితో ప్రేమాయణం నడిపినా మనసులో భార్యకే స్థానమిచ్చినందుకు సంతోషపడాలో, భార్యను మోసం చేస్తూ అందరికీ ప్రేమను పంచుతున్నందుకు బాధపడాలో అర్థం కాలేదు కీర్తికి. ఆ రాత్రి మంచంపై వాలుతూ, కైలాష్, నీకో విషయం తెలుసా? మన వెనక వీధిలో ఉన్న ఒకతను భార్యను ప్రేమగా చూసుకుంటున్నట్లు నాటకమాడుతూ బయట వేరే ఆడవాళ్లతో తిరుగుతున్నాడట. ఆ విషయం తెలిసి వాళ్ళావిడ కూడా వేరే మగవాళ్లతో క్లోజ్గా ఉంటుందట. సినిమాలు, షికార్లకు వెళ్తుందట. అది తెలిసి అతను నిలదీస్తే, నువ్వు నేర్పిందే కదా అందట. నేను మగాడిని, నాకు నచ్చినట్లు ఉంటాను అని అతను అంటే, నా బాయ్ ఫ్రెండ్ కూడా వాళ్ళ ఆవిడతో ఇదే డైలాగ్ కొడతాడట అని నిర్లక్ష్యంగా జవాబిచ్చిందట. నేనేం తక్కువ చేశాను? ప్రేమగానే చూసుకుంటున్నాను కదా.
నాకు ద్రోహం చేయడానికి నీకు సిగ్గులేదా? బరి తెగించి ప్రవర్తిస్తున్నావని అరిస్తే, నేను కూడా నిన్ను ప్రేమగానే చూసుకున్నా నాకు ద్రోహం చేయలేదా? ద్రోహం గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. నేనెందరితో స్నేహంగా ఉన్నా భర్తగా నువ్వంటే నాకెంతో ప్రేమ. రుచులెన్ని ఆస్వాదించినా ఇష్టమైనది ఒకటే ఉన్నట్లు ఇది అంతే అన్నదట. ఆమె మాటల్లో కూడా న్యాయమున్నది కదా కైలాష్ అంటున్న భార్య మాటలకు దిమ్మ తిరిగిపోయింది కైలాష్కి. నిజంగా ఇది ఎవరికైనా జరిగిందా, లేకపోతే నా విషయం ఏమైనా తెలిసిందా? అతను ఏమన్నాడు? జీరగొంతుతో అడిగాడు. ఏమంటాడు? అది ఆయన డైలాగేనట. పరువు పోతుందని నోరు మూసుకుని ఉన్నాడట. ఇంకా ఇలాగే కొనసాగుతూ ఉంటే ఎవరు సహనం కోల్పోయినా విడాకులు తీసుకోవడమే. అనవసరంగా భార్యకు నేర్పినట్లయింది కదా కైలాష్? అతని ముఖ కవళికలు గమనిస్తూ అడిగింది. ఒక్కసారిగా ఉలిక్కిపడినా వెంటనే తేరుకొని, భర్త అలా చెడుదారిలో నడిస్తే మంచి మాటలతో మార్చుకోవాలి గాని ఆమె అలా చేయడమేంటి? కొంచెం ఆవేశంగా అన్నాడు. ఏ కాలంలో ఉన్నారు సార్ మీరు? భర్తలు ఏం చేసినా భరిస్తూ పతివ్రతుల బిరుదుల కోసం ఏ ఆడవాళ్ళు ఇప్పుడు ప్రాకులాడడం లేదు. తమకు తగిలిన దెబ్బనే గురి చూసి ఎదుటివారిని కొట్టి ఆ దెబ్బ తాలూకు నొప్పి ఎలా ఉంటుందో రుచి చూపిస్తున్నారు. ఆమె కూడా అలానే చేసి మంచి పని చేసింది. అందరు తిరుగుబోతుల భార్యలు ఇలానే చేస్తే తిరుగుబోతు భర్తలకి బుద్ధి వస్తుంది. కసినంత మాటల్లో చూపిస్తూ అంటున్న కీర్తి వైపు ఓరగా చూశాడు. ఎప్పుడైనా తన విషయం కూడా తెలిస్తే తన భార్య కూడా అలానే చేస్తుందా? అమ్మో, ఆ ఊహనే భరించలేకపోయాడు. ఘర్షణలు జరిగి విడాకుల వరకు దారితీస్తే ఆ ఆలోచనే నచ్చలేదు. వద్దు, నాకే అమ్మాయి వద్దు. కీర్తి ఒక్కతే నా పక్కన ఉంటే చాలు. ఆమె లేని జీవితాన్ని నేను ఊహించలేను అలా అనుకుంటూ తన వైపు తిరిగి కీర్తి అని పిలిచాడు. ఓ అంది కళ్ళు మూసుకొని. ఈ ఆఫీస్లో పని ఎక్కువగా ఉంది, వేరే బ్రాంచ్కి మార్చుకోనా? కొంచెం దూరంగా ఉంటుంది కానీ పని తేలికగా ఉంటుంది. ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంటూ అడిగాడు. ఆ చేతిని వదలాల్సి వస్తుందేమోననే భయం, ఆమె మీద ఉన్న ప్రేమ స్పష్టంగా తెలుస్తుంది. ఆ విషయం అర్థమై లోపల చాలా ఆనందించింది కీర్తి. ఒక్క క్షణంలోనే తాత్కాలిక ఆనందాలను వదులుకోవాలని నిర్ణయించుకున్నాడంటే తన మీద ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంది. తన ఎత్తుగడ పారినందుకు సంతోషిస్తూ కైలాష్ వైపు తిరిగి, నీకు ఏది నచ్చితే అదే చెయ్యి కైలాష్. ప్రయాణం దూరమైన పని తేలికగా ఉంటే ఆఫీస్ టెన్షన్స్ తక్కువ ఉంటాయి. అప్పుడు మన ఇంటిలో ప్రశాంతత ఉంటుంది. అదే మనకు ముఖ్యం కదా అంది గూఢార్థంగా. కైలాష్కి కూడా అదే ముఖ్యం కాబట్టి అవును కదా అంటూ భార్యను హత్తుకున్నాడు ఈ బంధమే చాలనుకుంటూ. ఇంతవరకు మీరు విన్న కథ బ్రహ్మముడి. రచన సొత్తుకు రత్నజానకి గారు, గళం మాధవి బైటారు. ఈ కథ మీద మీ అభిప్రాయాలను తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. అలాగే మన వారాహి స్టూడియో తెలుగు స్టోరీస్ హబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ను లైక్ చేసి మీ వాళ్లకు షేర్ చేయగలరు. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.